క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము, నిన్నటి దినాన మనము మాట్లాడుకున్నట్టుగా మన రక్షణ నిజమైనదేనా కాదా అని మనము పరిశీలన చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణగా సిమియోను గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే బాప్తిస్మిచ్చే యోహాను శాస్త్రులను పరిశీలన చూసినప్పుడు వారి జీవితాల విషయంలో వారి రక్షణ అనేది నిజమైంది కాదు అని మనము చూసాం. ఇవాళ మన రక్షణ నిజమైనదా కాదా అని పరిశీలన చేసుకోవటానికి ఉన్న అపోహలను మనం ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా కొంతమంది తమ నైతిక జీవితాన్ని ఆధారం చేసుకొని తాము రక్షింపబడ్డాము అని అనుకుంటారు. అంటే బయట అందరికీ కనిపించేటట్టుగా మంచిగా కనిపిస్తూ, ప్రేమిస్తున్నట్టుగాను, దేవుణ్ణి మెప్పిస్తూ, మనుషులను మెప్పిస్తూ బయటకు అందరికీ మంచివారిగా కనిపిస్తూ ఉంటున్న వారు కూడా రక్షణలో ఉన్నట్టు కాదు. వారి రక్షణను వారు పరిశీలన చేసుకోవాలి. బయట జీవితాన్ని జీవించటం అన్నది వాస్తవానికి రైటే. బయట వ్యక్తిగతంగా మన విశ్వాసము మన క్రియల ద్వారా వ్యక్తపరచటం అన్నది కరెక్టే. కానీ వాస్తవంగా మన హృదయాలను పరిశీలన చేసుకుంటే మనం బయట జీవిస్తున్న జీవితానికి మన వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం కూడా పొంతనుండదు. వీఆర్ యాక్టింగ్ అవుట్వర్డ్లీ, బట్ వీఆర్ లివింగ్ ఫిల్టీ లైఫ్ ఇన్వర్డ్లీ. బహిరంగంగా మనము నైతికంగా మేలైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా నటిస్తున్నాము, కానీ వ్యక్తిగతముగా రోత జీవితాన్ని జీవిస్తున్నామన్న విషయము మనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు బయట జీవితాన్ని చూసే దేవుడు కాదు, అంతరంగ జీవితాన్ని చూసే దేవుడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటారు. మత్తయి సువార్త 23:27-28 వచనాల్లో యేసు ప్రభువారు శాస్త్రులను, పరిసయ్యులను, అప్పటి మత పెద్దలను పిలుస్తూ ఏమంటాడంటే, వేషధారులారా, సమాధులకి సున్నం కొట్టినట్టుగా మీరు ఉంటారు, కానీ బయటకు అందంగా కనిపిస్తారు, కానీ లోపల మీరు చచ్చిన వారు అని యేసు ప్రభువారు వారిని ప్రస్తావన చేస్తారు. సో బయటికి మంచిగా జీవిద్దాము అనుకోవటం వలన మన రక్షణ నిరూపించబడతాం. లోపల మార్పు లేనప్పుడు బయట ఎంతగా మంచి జీవితాన్ని నువ్వు జీవించినా అది రక్షణగా పరిగణింపబడుతుంది. ఉదాహరణగా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన ధనవంతుడు, యేసయ్య నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు వారు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత, నేను అవన్నీ చేస్తున్నాను, ఇంకా కొత్తగా ఏదన్నా చెప్పు అంటే, ఇది ధనాన్ని అమ్మేసి నన్ను వెంబడించు అన్నప్పుడు వ్యసనపడి వెళ్ళిపోతాడు. చూసారా, వాళ్ళు మార్పు లేదు. పైకి మంచి పనులు చేద్దామన్న ఆలోచనే ఉంటుంది, కానీ వాడికి మార్పు లేదు. సో అట్లాంటి జీవితము, మార్పు లేని జీవితం, బయటికి నటించే జీవితము రక్షణ జీవితం కాదు, రక్షింపబడిన జీవితం కాదు. ఇది ఒకటి. రెండవది, జీవగ్రంథంలో ఉన్న సత్యాలన్నీ బాగా గ్రహిస్తారు, బాగా తెలుసుకుంటారు, వాటిని అన్నిటిని పరిశీలనాత్మకంగా తెలుసుకుంటారు, కానీ నమ్మరు, విశ్వసించరు. ఇలాంటి వారు కూడా ఉన్నారు. వారికి కూడా రక్షణ లేదు.
వారి రక్షణ కూడా పరీక్షించుకోవాలన్నది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే జీవగ్రంథంలో అన్ని విషయాలు వారికి తెలుస్తాయి, అన్నీ గ్రహిస్తారు. కానీ వాటిని నమ్మి విషయంలో కానీ, వాటి ప్రకారంగా జీవించే విషయంలో కానీ వారు జీవించరు. ఇప్పుడు వ్యభిచరించకూడదు అన్న దాని గురించి ఒక 2-3 వారాలు ప్రసంగాలు నేను చెప్పాను. లోతైన విషయాలు చెప్పాను. కానీ నేనే వ్యభిచారంలో ఉంటా. అంటే ఏంటి? నేను వాక్యం చెప్పేసినంత మాత్రాన, దాని మీద నాకు లోతైన జ్ఞానం ఉన్నంత మాత్రాన నాకు రక్షణ ఉన్నట్టు కాదు. చాలామందికి మనకి బైబిల్లో లోతైన సత్యాలు తెలుస్తాయి. లోతైన సత్యాల మీద వారికి అవగాహన ఉంటుంది. కానీ అంత మాత్రాన వారు రక్షింపబడినట్టు కాదు. వాక్యంలో అంటారు, దెయ్యాలు కూడా ప్రభువుని నమ్ముతుంటాయి. దెయ్యాలు కూడా యేసుని దేవుడిగా అంగీకరించాయి అన్నట్టుగా మనం చూస్తాం. మరి ఈ రక్షణ పొందినట్టేనా? కాదు కదా. శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారి జీవితాన్ని చాలా దగ్గరగా చూశారు. కానీ నమ్మే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. మనం కూడా అంతే. లోతైన విషయాలు తెలుసు, లోతైన జ్ఞానం తెలుసు, పుస్తకాలు తీసుకొని రాసేస్తాం. వాక్యాలు చెప్తుంటే అట్లన్నిటిని నెమరవేస్తాం. అవసరమైతే యూత్ రిట్రీట్లకి వెళ్తాం, సండే స్కూల్ రిట్రీట్లకి వెళ్తాం, టీచర్స్ రిట్రీట్లకి వెళ్తాం, శైల సమాజం రిట్రీట్లకి వెళ్తాం, ప్రైజులు తెస్తాం. అది రక్షణ కాదు. ఇవన్నీ తెచ్చినంత మాత్రాన, వాక్యంలో లోతైన జ్ఞానం ఉన్నంత మాత్రాన వాడు నమ్మడు. వాడి క్రియలలో అది నమ్ముతున్నట్టుగా కనిపించవు. అలాంటి వాడికి రక్షణ ఉండదు. మనలో చాలామంది అలాగుంటారు. బైబిల్లో కింద నుంచి ముందు నుంచి వెనక అన్నీ తెలుసు అనుకుంటారు. పక్కన వాళ్ళు కూడా అబ్బా ఎంత జ్ఞానం ఉందో వెనక అనుకుంటారు. కానీ వాడి జీవితంలో ఆడు తెలుసుకున్న సత్యానికి అనుగుణంగా నడవడు. అలాంటి రక్షణ కాదు. ఇక మూడోది, చివరిదిగా చెప్పేది ఏంటంటే, రిలీజియస్ యాక్టివిటీని కూడా చూసుకొని వాళ్ళు రక్షణలో ఉన్నారనుకుంటారు. ఉదాహరణకి ప్రతి వారం ఆదివారం చర్చికి వస్తుంటారు, బాప్తీసం తీసుకుని బల్లారాధనలో వేస్తుంటారు, సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, ప్రార్థనల కూడికల్లోకి వస్తుంటారు, సంఘంలో పలు కార్యక్రమాలన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తారు. కానీ అది రక్షణకు కొలమానం కాదు. అది రక్షింపబడినట్టు కాదు. వారి రక్షణలో ఉన్నట్టు కాదు. రిలీజియస్ యాక్టివిటీస్ని విపరీతంగా చేసేస్తూ ఉంటారు. వాళ్ళెవరు కూడా దేవుని రాజ్యానికి లేకపోతే రక్షణకు అర్హులు కారు. వారి రక్షణగా పరిగణింపబడదు. వీటి మూడింటిని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. నిన్నటి దినాన ఒకటి జ్ఞాపకం చేశాను, ఇప్పుడు ఒక 3 చెప్పాను. వీటిని అన్నిటిని బట్టి మన రక్షణ అన్నది నిజమైందా కాదా అని పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.